వరంగల్ కేంద్రంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అక్షర చిట్ ఫండ్ పేరుతో రిజిస్టర్ ఫామ్ ఏర్పాటు చేశారు. జగిత్యాలలో కూడా బ్రాంచ్ ఏర్పాటు చేసి చిట్ సభ్యులుగా చేర్చారు. చిట్ కాలపరిమితి ముగిసిన తర్వాత తమ ప్రమేయం లేకుండానే చిట్ డబ్బులు వారి వద్ద డిపాజిట్ చేశాము అంటూ నమ్మించి బోర్డు తిప్పారు. పోలీసులు ఈ కేసులో శ్రీవిద్యను అరెస్టు చేశారు. మిగతా వారిని కూడా అరెస్టు చేసి తమకు రావాల్సినటువంటి డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. చిట్ ఫండ్లో ఇప్పటికీ 55,000 కోట్ల స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. ఇంట్రెస్ట్ అని మేము రిజిస్టర్ కలిగిన చిట్ ఫండ్ అని పేరు చెప్పి ప్రజలను అనేకులను మా ఇళ్ళకి తిరుగుతూ మా దగ్గరకు వచ్చి పదే వద్దన్నప్పటికీ మేము సేఫ్ ఉంటుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీరు ఇలా చిట్ ఫండ్ బయట వేసుకోకుండా చిట్లో వేస్తే బాగుంటుంది, మీకు ఇది బాగా షూరిటీ ఉంటుందని మాకు ఆ రోజు చెప్పి చిట్లు వేయించారు. వేయించి అట్లా మీ చిట్టికి బాధ్యత మేము డిపాజిట్ చేస్తున్నామని చెప్పారు. మాకు ఎట్లా నమ్మకం అని చెప్తే అడిగితే మీ చిట్టి కట్టేదానికి మేము డిపాజిట్ చేస్తున్నాం, చిట్టి రిజిస్టర్ ఉంటుంది ఇది అని వాళ్ళు లీగల్గా ఉంటుంది అని చెప్పారు. కానీ అది తర్వాత చూస్తే వారం 10 రోజులకు 15 రోజులకు ఇచ్చినట్టు చూపించి నమ్మించి వాళ్ళ తర్వాత ఈరోజు బోర్డు తిప్పేశారండి. చిట్టీలు కట్టడానికి చిట్టీలు కట్టిన ఎత్తిని ఇవ్వడం లేదు. చిట్టీలు మేము లిఫ్ట్ చేసాము కానీ అది డిపాజిట్గా చేసుకున్నారు. దాన్ని డిపాజిట్ మేము చేయకుండా డిపాజిట్గా మార్చుకున్నారు. ఇంట్రెస్ట్ ఎక్కువ మబ్బు పెట్టారు. మేము మేము అందులో పొదుపు చేయడానికి చిట్టి కట్టడానికి మా పిల్లలకు చదువులకు పనికొస్తాయి, ఇళ్ళకు పనికొస్తాయి అని కూలి చేసుకుంటూ పని చేసుకుంటూ మేము కట్టుకున్నాం, నమ్మాము ఈ చిట్ ఫండ్లు. ఇట్లా చాలా చిట్ ఫండ్లు బయట వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళను డైరెక్టర్లందరినీ అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఆమె శ్రీవిద్యకు బెయిల్ రావద్దు, ఉన్న పోలీసు డిపార్ట్మెంట్ మంచి చక్కగా వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపడేశారు. ఆమెకు బెయిల్ రావద్దు, ఉన్న డైరెక్టర్లందరినీ ఇప్పుడు అరెస్ట్ చేయాలి. వీళ్ళని కొందరిని బయట ఉంచడం ద్వారా వీళ్ళు బయట ఉన్న వాళ్ళు బెయిల్ తీసుకొచ్చి తిప్పి తిరుగుతూ ఉన్నాడు, దొరకకుండా తిరుగుతూ ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆయన వెంటనే లోపడేయాలి, డైరెక్టర్లందరూ లోపడేయాలి. మా చిట్టి ప్రభుత్వం ఇంట్రెస్ట్ పెట్టాలి. వాళ్ళు ఎన్నో చెప్పినప్పటికీ తిప్పి మాకు స్టేషన్ల పని తిరిగాము, ఆఫీసుల పని తిరిగాము, వాళ్ళ హైదరాబాద్ అనేక ప్రాంతాలు తిరుగుతున్నాము. డబ్బంతా ఖర్చు అవుతుంది కానీ మాకు న్యాయం జరగడం లేదు. మరి ఇలాంటి డబ్బు ఉన్న వారికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? దయచేసి మాకు ప్రభుత్వము ప్రజలను సహకరించి మాకు న్యాయం చేయాలని మేము, లేదా మాకు తిరిగి మా ప్రాణాలు మిగులుతున్నాయి, మాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళకి అంత డబ్బున్నోళ్ళకి సపోర్ట్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు అవుతుంది? మరి అందుకే ఈరోజు కలెక్టర్ గారిని మాకు న్యాయం చేస్తారని మేము బాధతో ఉన్నాం. కనుక మా ప్రాణాలు చాలామంది చనిపోయారండి, చాలామంది కొందరు ప్రాణాలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది సుమారు 55 కోట్ల రూపాయలు ఆయన